హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్. మనం ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్ మార్కెట్ రోడ్లోని గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం దగ్గర ఉన్నాము. ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోకి సంబంధించినటువంటి డిఫరెంట్ హస్తకళలకు సంబంధించిన ఐటమ్స్, డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి నాట్ ఓన్లీ తెలంగాణ, మన భారతదేశంలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుండి కూడాను అక్కడ ఎక్కడైతే ఫేమస్ ప్లేసెస్లో ఫేమస్గా దొరికేటువంటి హస్తకళలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఆ ఐటమ్స్ ఏంటివి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడాను వీళ్ళని అడిగి తెలుసుకుందాము. మనం ఇప్పుడు ఎంపోరియం లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి బొమ్మది పెయింటింగ్ ఉంది, ఇది చాలా బాగుంది. ఈ పెయింటింగ్ ఎక్కడి నుండి తెప్పించారు? ఇది అంటే దీనికి ఫేమస్ ఏంటిది, స్పెషాలిటీ ఏంటిది? ఈ పెయింటింగ్ స్పెషాలిటీ చెప్పండి సార్. ఇది మన రాష్ట్ర హస్తకళలే వాళ్ళే చేస్తారు. ఇది సొంత యూనిట్ ఉంది, మా సొంత యూనిట్ వాళ్ళే చేస్తారు. ఇది ఏక్తారా అని ఫిగర్ అంటారు. దీనికి నేషనల్ అవార్డు వచ్చింది. ఎన్ని డేస్ పడుతుంది ఒక పెయింటింగ్ వేయడానికి? ఎన్ని డేస్? కార్పెంటర్ సెక్షన్ నుంచి లప్పం సెక్షన్, ఆ తర్వాత ఆర్టిజన్ దగ్గరకు వచ్చే వరకు కనీసం వారం రోజులు అయితే పడుతుంది. ఆ తర్వాత ఫిగర్ కంప్లీట్ అవుతుంది. దీన్ని చాలామంది ఏక్తారా ఫిగర్ కావాలని అంటారు. కస్టమర్స్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోతారు. ఇది చాలా డిమాండ్ ఉంది. కాస్ట్ ఎలా ఉంటుంది? దీని కాస్ట్ దాదాపు 5,000 ఉంది. 10% డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తుంటాం. దీన్ని కూడా కస్టమర్ లైక్ చేస్తారు. ఇది నేషనల్ అవార్డు వచ్చిన పిక్చర్ అన్నమాట. డీకో పెయింటింగ్ అంటారు. డోకో పెయింటింగ్తో చేస్తారు. ఓన్లీ తెలంగాణ వాళ్ళే చేస్తారు, తెలంగాణ ఆర్టిజన్సే చేస్తారు. అది మా యూనిట్ వాళ్ళే చేస్తారు. చెక్క బొమ్మలు ఉన్నాయి, ఇవన్నీ కూడాను సింగిల్ చెక్కతో తయారు చేస్తారు అని అన్నారు. సో ఈ చెక్క బొమ్మలు ఎక్కడి నుండి తెప్పించారు? దేనికి ఫేమస్ ఇది? ఇది మా హస్త కళాకారులు అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చేశారు. ఏటికొప్ప కానీ ఒక విలేజ్ నుంచి వాళ్ళే కళాకారులు మాత్రమే చేస్తారు. దీనికి మంచి డిమాండ్ ఉంది. దీంట్లో 6-in-1 ఒక ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో కూడా చాలా లైక్ చేస్తారు. ఈ ఐటమ్స్ అన్ని బొమ్మల కొలువులో పెట్టుకుంటారు. దీపావళి వస్తే, దసరా అయినా బొమ్మల కొలువులో చాలామంది లైక్ చేసి ఇది పెట్టుకుంటారు. మంచి డిమాండ్ ఉంది. దీనికి ఏ చెక్క వాడతారు? ఇది లైట్ వుడ్ అని ఉంటుందండి. లైట్ వుడ్ దానిపైన చేసి తర్వాత లక్కతో తయారు చేస్తారు. కలర్స్ అన్నీ లక్క వేస్తారు అన్నమాట. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఉంది. ఈ ఫోటో ఫ్రేమ్లో మన కాకతీయుల ఆర్చ్ ఉంది. ఇది దేనికి అంటే కాకతీయులు మన వరంగల్ పాలన చేసిన రాజులు కదా. ఇది ఎక్కడి నుండి తెప్పించారు? బీదర్ నుంచి తెప్పిస్తామండి. ఇది మెటల్ ఉంటుంది. ఆ మెటల్ పైన సిల్వర్ తీగలాగి దాన్ని ఇన్లే వర్క్ చేస్తారు. ఇన్లే వర్క్ చేసి దాన్ని పెడతారు. దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంతకుముందు బిల్ క్లింటన్ కూడా ఇవే ఇచ్చారు, గిఫ్ట్ ఐటమ్ ఇచ్చేవారు. దీనికి మంచి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అట్లాగే హైదరాబాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇది బిద్రి అనేది చాలా లైక్ చేస్తారు. ఇక్కడ బుద్ధాకి సంబంధించిన ఒక హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్ ఉంది, బుద్ధుడికి సంబంధించి. ఇది కూడా సేమ్ చెక్కతో తయారు చేసిందేనా సార్? ఇది సిడార్ వుడ్ అంటారండి. ఇది ఓన్లీ రాజస్థాన్లో మాత్రమే దొరుకుతుంది, ఇంకా ఎక్కడ దొరకదు. ఆ కళాకారులు మాత్రమే, మంచి నైపుణ్యం గల కళాకారులు వాళ్ళే తయారు చేస్తారు. దీన్ని మంచి సిడార్ వుడ్, ఇంత కార్వింగ్ ఏ వుడ్లో రాదు, అట్లాంటి వుడ్. ఇది కూడా మంచి డిమాండ్ ఉంది. కస్టమర్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. నాణ్యమైన వస్తువు అనమాట. ఎన్ని రోజులైనా పాడు కాదు, అట్లే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులు మాత్రమే తయారు చేస్తారు. దీనికి ఒకటే చెక్కతోటి అన్నీ మొత్తం కార్వింగ్ చేస్తారు. ఇది ఎక్సలెంట్గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారు మన ప్రధానమంత్రి గారికైనా ఇవే ఇస్తారు. చాలామంది విఐపీలు వస్తే గిఫ్ట్గా ఇదే ఇస్తారు. దాదాపు ఇది 36 నుంచి 46 వేలు ఉంటుంది. రాధాకృష్ణ అండి. ఇది ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే తయారు చేస్తారు. దీనికి ఆక్సిడైజ్ మెటల్ అంటారు. దీనికి కాపర్ కోటింగ్ ఉంటుంది. ఇది కూడా చాలా కస్టమర్స్ చాలా లైక్ చేస్తారు. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. గిఫ్ట్ ఐటమ్స్కి ఇవ్వడానికి కూడా చాలామంది దీన్ని లైక్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. ఈ కొండపల్లి బొమ్మలను చూస్తే అందరికీ ఇష్టము. ఇవి కొండపల్లి బొమ్మలు అనగానే ఇవి ఆంధ్రప్రదేశ్ నుండి తెప్పిస్తారంట. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలప్పుడు మనము బొమ్మల కొలువు పెట్టుకుంటాం కదా. ఆ బొమ్మల కొలువులో ఈ కొండపల్లి బొమ్మలను పెడతారు. ఇక్కడ చూస్తే ఇక్కడ బుల్లకాట్ బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ దశావతారాలు, విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించినటువంటి
10 అవతారాలకు సంబంధించి ఒకటే చోట పెట్టారు, కొండపల్లి బొమ్మల్లోనే. ఇక్కడ మన పల్లెటూరి వాతావరణానికి అనుకూలంగా బుల్లకాట్ బొమ్మను పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే మార్కెట్లో విక్రయశాల అంటే కూరగాయలు అమ్మేది ఉంటుంది కదా, ఒక అమ్మ కూర్చొని కూరగాయలు అమ్ముతున్న బొమ్మలు. శాండల్వుడ్తో తయారు చేసిన దేవుడికి వాటికి ఉపయోగించేటువంటి మాలలు, ఇవి దేవుడి పటాలకు వేసుకునే మాలలు, ఇవి శాండల్వుడ్తో తయారు చేశారు. ఈ మాలల కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఇది దాదాపు 1200, 800 దాకా ఉంటుందండి. ఇది దేవుడికి పటాలకు చేయొచ్చు, పెద్దవాళ్ళకు కూడా వేసుకోవచ్చు. అట్లా ఎప్పుడైనా తీసుకుంటారు చాలామంది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. హస్తకళలకు సంబంధించిన ఐటమ్సే కాకుండా ఇక్కడ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి ఫేమస్ శారీస్, బెడ్షీట్స్ అవి కూడా అన్నీ ఉన్నాయి. చూద్దాం ఒకసారి శారీస్ ఏమున్నాయి అనేది. ఇవి నారాయణపేట్ శారీస్ కదా, నారాయణపేట్ శారీస్. ఇంకా ఇవి పోచంపల్లి బెడ్షీట్స్ అండ్ బనారసీ శారీస్ కూడా ఉన్నాయి కదా, బనారసీ కలంకారీ శారీస్. మొత్తం ఇవన్నీ కూడాను చేతితో నేసినటువంటి శారీస్, వాటి మీద వర్క్ కూడాను చేతితో చేసినటువంటివి. వీటికి వేటికి కూడాను వీళ్ళు మెషిన్స్ ఏమీ వాడకుండా ప్రత్యేకించి చేతితోనే తయారు చేయడం అనమాట. అదే దీని యొక్క స్పెషాలిటీ. ఇక్కడ కేవలం హస్తకళలకు సంబంధించిన ఐటమ్స్, శారీసే కాకుండా రుద్రాక్షలు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్షలని అమ్ముతుంది. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రుద్రాక్షలు, ఏకముఖి రుద్రాక్ష నుండి మొదలు పెడితే దశముఖి రుద్రాక్ష వరకు కూడాను అన్ని రకాల రుద్రాక్షలు ఉన్నాయి. తులసి మాలలు, ఇలాంటి డిఫరెంట్ శంఖము, ఇవన్నీ చాలా రకాల దేవుడికి మనం ఉపయోగించేటువంటి అన్ని రకాల తులసి మాల కానివ్వండి, రుద్రాక్ష మాల కానివ్వండి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మెయిన్ ఏంటిది అని చెప్పేసానంటే, మన తెలంగాణ ప్రభుత్వము ఎక్కడికో పోయి తీసుకొచ్చుకోకుండా ఇక్కడ మన తెలంగాణలోనే మనము అందరికీ అవైలబుల్గా ఉంచాలి అనే ఒక ఆలోచనతోని ఇక్కడ వీళ్ళు ప్రత్యేకించి స్టార్ట్ చేశారట. మన కరీంనగర్ డిస్ట్రిక్ట్లోనే ఇక్కడ నెంబర్ 1 ఫస్ట్ టైం ఇక్కడనే అమ్ముతున్నారు అని చెప్తున్నారు. పౌడర్తోని తయారు చేసినటువంటి విగ్రహాలు ఇవన్నీ, మార్బుల్తో తయారు చేసిన విగ్రహాలు, అది కూడా ఓన్లీ పౌడర్తోని మాత్రమే తయారు చేసే విగ్రహాలు కూడాను ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే గోవు అండ్ రాధాకృష్ణ విగ్రహాలు, ఇవన్నీ ఏంటంటే లైటింగ్కి మంచి గ్లో కనిపిస్తుంది, లైటింగ్కి షైనింగ్ వస్తుంది. ఇక్కడ ఈ షోరూమ్ మొత్తం నడిపించేటువంటి మేనేజర్ ఉన్నారు. ఒకసారి మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది గత సంవత్సరము 23 జూన్లో ప్రారంభమైంది. కరీంనగర్లో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిర్వహించబడుతున్న షోరూమ్ ఇది. దీంట్లో అన్ని రాష్ట్రాల కళాకారులు తయారు చేసిన వస్తువులు అమ్ముతాము. మంచి రీజనబుల్ ఉంటాయి. హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే కొంతమందికి చాలా కాస్ట్లీ అనే అపోహ ఉంటుంది, కానీ హ్యాండీక్రాఫ్ట్స్ చేతితో తయారు చేసిన వస్తువులు కాబట్టి చాలా సంవత్సరాలు మన్నికైన వస్తువులు దొరుకుతాయి. ఈ హ్యాండీక్రాఫ్ట్సే కాకుండా రకరకాల చీరలు కూడా దొరుకుతాయి. నారాయణపేట, గద్వాలు, పోచంపల్లి అట్లాంటి బనారస్ శారీస్ కూడా దొరుకుతాయి. అట్లాగే జిల్లేడు గణపతి అని దొరుకుతాయి. వాస్తు ప్రకారంగా జిల్లేడు గణపతి కూడా పెట్టుకుంటారు. అట్లాగే రుద్రాక్ష వస్తువులు కూడా పెట్టుకుంటారు. ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుంటారు. నిర్మల్ ఐటమ్, ముఖ్యంగా నిర్మల్ ఐటమ్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నిర్వహించబడుతున్న సంస్థ నుంచే తయారు చేస్తారు. అక్కడి నుంచే యూనిట్ ఉంది, మా ఓన్ యూనిట్ ఉంది. అది దాదాపు 20 సంవత్సరాలు ఉంటుంది, నిర్మల్ పెయింటింగ్ అని. ఆ పెయింటింగ్ కూడా చాలామంది కళాకారులు తయారు చేస్తారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా నిర్మల్ పెయింటింగ్ ఎవరైతే విఐపీస్ వస్తారో వాళ్ళకి ఇస్తారు. అట్లాంటి నిర్మల్ పెయింటింగ్ కూడా మా దగ్గరనే అమ్ముతాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఇది జిల్లా కేంద్రంలో టవర్ సర్కిల్, కరీంనగర్ దగ్గర బిఎస్ఎన్ఎల్ ఆపోజిట్లో ఉంది. దయచేసి అందరూ ఇక్కడ విజిట్ చేసి కొనుక్కొని కళాకారులకు ప్రోత్సహించినట్టు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిర్వహించవద్దు, ఎటువంటి దీనికి ఇది లేకుండా ఉంటుంది. ప్రతి దానికి స్టిక్కర్ ఉంటుంది. దీనిపైన పండగలప్పుడు డిస్కౌంట్ ఇస్తాము. ఏ రేట్ నుండి మొదలు పెడితే ఏ రేట్ వరకు ఉన్నాయి మీ దగ్గర?
ఇప్పుడు దాదాపు 30 రూపాయల నుంచి 5,000 అయినా సరే, 40,000 అయినా, 50,000 వస్తువులైనా ఉన్నాయండి. ఫర్నిచరు, సోఫా సెట్టు అట్లాంటివి కూడా అమ్ముతాము. చాలా మేము ప్రారంభోత్సవం చేసిన 1 మంత్ లోపలే సేల్స్ అయిపోయినాయి. మాకు ఫర్నిచర్ అంత డిమాండ్ ఉంది. సోఫా సెట్, నిర్మల్ ఇండస్ట్రీ, తెలంగాణ వస్తువులు చాలా డిమాండ్ ఉంటుంది. అట్లాంటి వస్తువులు కూడా చాలామంది కొన్నారు. ఇప్పుడు మళ్ళీ కస్టమర్ రిక్వెస్ట్ మీద మళ్ళీ తెప్పిస్తున్నాము. అట్లాంటి వస్తువులు చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తూ ఉంటాం కదా, వాటికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయా? ఉన్నాయండి. కుంకుమ బర్నీలు, కీ చైన్స్ అట్లాంటివి కూడా కస్టమర్కు ఏదైనా అడిగితే మేము వితిన్ 2 డేస్లో 50 అయినా సరే, 500 అయినా సరే తెప్పిస్తాము. రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అన్నీ తెప్పిస్తాము. చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. అట్లాగే వుడ్ కార్వింగ్లో ఉన్నాయి. తర్వాత సిడార్ వుడ్ అని ఉంటాయి, అవి కూడా మంచి డిమాండ్ ఉంది. అది రాజస్థాన్ నుంచి వస్తాయి. అవి కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్లో ఇవ్వచ్చు. కస్టమరు ఇది కావాలి అని చెప్పేసి అంటే తనే డిజైన్ చేసి తీసుకొని వచ్చి మీ దగ్గర ఇచ్చిన అనుకోండి, కస్టమైజ్డ్ వాళ్ళు ఎలాంటి కావాలని కోరుకుంటారో అది మీరు కస్టమైజ్డ్గా కూడా చేసిస్తారా? ఇప్పుడు అండి మా నిర్మల్ ఇండస్ట్రీ ప్రత్యేకత ఏంటంటే మా యూనిట్ వాళ్ళు చేస్తారు. ఎవరైనా కస్టమరు వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో అయినా సరే, లేకుంటే ఏదైనా ఫోటో ఇస్తే కంపల్సరీ చేసిస్తామండి. సేమ్ అదే విధంగా చేస్తాము. అట్లాంటివి ఒక లక్ష్మీదేవి కూడా చేసి ఇచ్చాము. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు. నేమ్ బోర్డ్స్ కూడా మా దగ్గర మా యూనిట్లో చేస్తారు. ఎవరైనా కావాలంటే అక్కడ హైదరాబాద్ నుంచి రాయించి తెప్పిస్తాం. అట్లాంటి సర్వీస్ కూడా చేస్తాం మేము. మాదే కాకుండా అట్లాంటి సర్వీస్ కూడా మేము చేస్తాం. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో మీ బ్రాంచెస్ వేరే వేరే దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయి? మా బ్రాంచెస్ హైదరాబాద్లో 4 షోరూమ్స్ ఉన్నాయండి. అట్లాగే జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట్, అట్లాగే వరంగల్, కరీంనగర్లో మొట్టమొదటిసారిగా బిఎస్ఎన్ఎల్ ఆపోజిట్లో ఇది ఒక షోరూమ్ ఉంది. దాదాపు 3,500 ఎస్ఎఫ్టీ ఉంది అండి. పార్కింగ్ ప్లేస్ కూడా చక్కగా ఉంది. చాలామంది కస్టమర్లు వస్తున్నారు. ఇప్పుడు ఇది 1 ఇయర్ అయింది ఓపెన్ అయింది. సేల్స్ ఎలా ఉంటుంది అంటే ఒక 1 డేలో ఎంత సేల్ ఉంటుంది? డైలీ దాదాపు సేల్స్ యావరేజ్గా 40,000-50,000 దాకా వస్తాయి. ఒక్కొక్క ఐటమ్ పెద్ద ఐటమ్ అయితే 1,00,000 పైన కూడా ఉంటాయి. 1,00,000 పైన కూడా అవుతున్నాయి సేల్స్. పెద్ద ఐటమ్స్ అయితే 1,20,000 సోఫా సెట్ ఉంటుంది. దాంట్లో 3 సీటర్ ఉంటుంది, 2 ఉంటాయి, సెంటర్ టేబుల్ ఉంటుంది. అది కూడా 1,20,000. 10% డిస్కౌంట్ ఇచ్చి అది కూడా ఇస్తాం. దివాన్ సెట్ ఉంటుంది. అట్లాగే స్క్రీన్ ఉంటుంది. నిర్మల్ స్క్రీన్ అంటే చాలా ఫేమస్. అట్లాంటివి కూడా బాగా రెస్పాన్స్ ఉంది. సో ఇది మన కరీంనగర్లోని మార్కెట్ రోడ్లోని గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ ఎంపోరియం యొక్క విశేషాలు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడాను కస్టమర్స్కి అవైలబుల్గా ఉన్నాయి. అందరూ చూశారు కదా. కెమెరామెన్ గంగరాజ్తో రాధిక.